శరణమయ్యప్ప. ఈరోజు మనమైతే నల్లరాయిగూడలో ఉండే వాటర్ ఫాల్స్ యొక్క వాటర్ ఎటు నుండి ఎటుపోతుంది, ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. చూడండి, ఇది ఆ యొక్క నల్లరాయిగూడ వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటర్. దీని ద్వారా ఈ యొక్క వంతెన పై నుండి నేరుగా ఇది బాలేరులో ఉండే ఊర చెరువుకి అయితే చేరుకుంటుంది. అక్కడ నుండి రైతులకి ఉండే పొలాలకి వెళ్తుంది. ఈ వాటర్ ద్వారా సుమారు 100 ఎకరాలు పైబడి వరి పంట అయితే సాగు అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఆ వర్షాకాలంకి వచ్చే వర్షాల వల్ల ఆ యొక్క చెరువు అయితే పూర్తిగా నిండిపోయింది. ఇప్పుడైతే ఈ యొక్క వాటర్ ఎప్పుడు వర్షం పడినా ఆ యొక్క నల్లరాయిగూడ వాటర్ ఫాల్స్ ఉంది కదా, దాని నుండి ఎక్కువగా వాటర్ వస్తుంది. వచ్చినప్పటికీ ఆ యొక్క చెరువులో దీని కెపాసిటీకి సరిపడా ఆ చెరువు అయితే మంచిగా లేదు. ఎందుకంటే ఆ యొక్క చెరువుకైతే రివిట్మెంట్ అంటే రాయికొట్టు అయితే లేదు. దానివల్ల ఈ యొక్క వెళ్ళే వాటర్ కెపాసిటీ ఆ యొక్క చెరువు ఆపలేక మా బాలేరు గ్రామ రైతులైతే ఈ యొక్క వాటర్ను మళ్ళీ ఏటుబెట్టులోనికే పంపించేస్తున్నారు. ఈ యొక్క వాటర్ అయితే చెరువుకు వెళ్ళట్లేదు. అదేంటో చూపిస్తాను, ఒకసారి రండి. చూడండి, నల్లరాయిగూడ నుండి వచ్చే వాటర్ ఫాల్స్ వాటర్ ఇదిగో ఇలా వచ్చి దీని ద్వారా నేరుగా బాలేరు గ్రామంలో ఉన్నటువంటి ఊర చెరువుకి అయితే చేరుకోవాలి. కానీ ఇలా వెళ్ళిన వాటర్ నేరుగా అటుపోకుండా ఇటు మళ్ళించి మళ్ళీ ఏటుబెట్టులోనికే పోతుంది. ఈ యొక్క వాటర్ ఇటు మళ్ళించడం వల్ల మళ్ళీ ఏటుబెట్టులోనికే వచ్చేస్తుంది. చూడండి, ఇలా వృధాగా ఈ యొక్క ఏటుబెట్టులోనికి వచ్చేస్తుంది. ఒకప్పుడైతే ఆ యొక్క వాటర్ ఫాల్స్ నుండి వచ్చే వాటర్ నేరుగా ఈ యొక్క ఏటుబెట్టులో పడిపోయి చెరువుకు వెళ్ళేది కాదు. దానివల్ల అంతగా ఇది ఉండేది కాదు. ఈ యొక్క ఏటుబెట్టు నుండి వచ్చే వాటర్ మాత్రమే బాలేరు ఊర చెరువుకు చేరుకునేది. ఈరోజు అయితే ఈ వంతెన అవ్వడం వల్ల దానిపై నుండి నేరుగా బాలేరు గ్రామం ఊర చెరువుకి అయితే చేరుతుంది. ఈ యొక్క వాటర్ ఫాల్స్ యొక్క వాటర్ అలాగే ఈ యొక్క ఏటుబట్టి యొక్క వాటర్ బాలేరు గ్రామంలో ఉండే ఊర చెరువుకి నేరుగా చేరుకోవడం వల్ల అక్కడ ఆ యొక్క చెరువు కెపాసిటీ తక్కువ అని భావించి నీరు మళ్ళీ ఇటు బాలేరు గ్రామ రైతులైతే మళ్ళిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ యొక్క వాటర్ సంవత్సరం పొడవునా బాలేరు ఊర చెరువు చేరుకుంటుంది. ఈ యొక్క వాటర్ చేరుకోవడం వల్ల ఆ యొక్క చెరువు కెపాసిటీ తక్కువ అవడం వల్ల మళ్ళీ ఆ యొక్క గట్టు కొట్టి కిందకి పోవద్దో ఏమో, పంటలు పోతాయేమో అని భావనతో ఇలా మళ్ళించుంటారని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఆ యొక్క చెరువు రివిట్మెంట్ ఆ గట్టు ఉంటుంది కదా, ఆ గట్టుకి రివిట్మెంట్ రాయి కట్టు కట్టడం వల్ల ఆ చెరువు గట్టిగా ఉండి ఆ యొక్క చెరువు గర్భం ఎక్కువగా వెడల్పుగా పనులు జరిగి చేస్తే ఈ యొక్క పోయే వాటర్ అందులో స్టాక్ ఉండి మంచిగా రైతులకి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ మనం మా బాలేరు గ్రామంలో ఉండే ఊర చెరువు అయితే చూద్దాం, రండి వెళ్దాం. ఉండే ఊర చెరువు ఇది తివ్వకొండ గడ్డ, అదే వాటర్ ఫాల్స్ నల్లరాయిగూడ వాటర్ ఫాల్స్ వాటర్ వచ్చే వాటర్ అయితే దీంట్లో చేరుతుంది. చూడండి ఎంత ఫుల్గా ఉందో. ఓన్లీ ఆ యొక్క గడ్డ నుండి వచ్చే వాటర్ ఇదంతా. మళ్ళీ అక్కడ పక్కనే ఉన్న ఏటుబట్టి నుండి వచ్చే వాటర్ ఇందులో చేరితే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ చెరువు నిండిన తర్వాత ఈ యొక్క వాటర్ ఇదిగోండి ఈ యొక్క ఆయకట్టు పొలాలు, ఈ యొక్క పొలాలకైతే వెళ్తుంది. ఈ యొక్క వాటర్ ద్వారా ఈ యొక్క పొలాలు సుమారు 100 ఎకరాలు పైచిలుకు ఇక్కడ సాగవుతుంది. ఈ యొక్క వాటర్ ఉంది చూడండి, ఈ చెరువు మొత్తం సుమారు 36 ఎకరాలు. ఈ 36 ఎకరాల చెరువు కూడా వాటర్ స్టాక్ ఉండి చూడండి, సుమారు ఈ గట్టు మొత్తం ఒక్క రాయి కట్టు కూడా లేదు. నా ఉద్దేశం ఏమిటంటే ఈ యొక్క చెరువుకి ఆ యొక్క నల్లరాయిగూడ వాటర్ ఫాల్స్ వాటర్ అలాగే ఏటుబట్టి వాటర్ వస్తే ఫుల్ అవుతుంది. ఏమైనా ఈ యొక్క గట్టు డ్యామేజ్ అయితే పొలాలన్నీ రైతులు పంటలు నష్టపోయే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క రాయి కట్టు కట్టి ఈ యొక్క చెరువు గర్భం మొత్తం మంచిగా కుక్కలేరుతోనే వర్క్ చేసి ఈ యొక్క రైతులకి మేలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. అలాగే ఈ యొక్క చెరువు అభివృద్ధి చేయడం వల్ల ఇక్కడ ఉండే జాలర్లకు కూడా చేపలు వేసుకొని పండించుకొని ఉపాధి పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే రైతులకు కూడా మేలు జరుగుతుంది.
నిత్యం ఈ చెరువులో నీరు ఉండి ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ ఇటుక పని కూడా చేస్తుంటారు, వాళ్ళకి కూడా నీరు ఎంతో ఉపయోగమవుతుంది. కనుక ఈ యొక్క చెరువునైతే అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా ఈ యొక్క గట్టుకి రాయి గట్టు అనేది తప్పకుండా కట్టాలి. కడితే ఈ యొక్క చెరువు ఎటువంటి నీరు ఎంత నిల్వ ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదని నా అభిప్రాయం. అందువల్ల ప్రతి ఒక్క అధికారి దీనికి సంబంధించి ఈ చెరువు పనులు అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది మనకు ఒక్కరికి సంబంధించింది కాదు, రైతులకు ఉపయోగపడుతుంది. కనుక వీలైనంత త్వరగా ఈ యొక్క చెరువుని అభివృద్ధి చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.